హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ఆదిత్యకి మళ్లీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్న సునంద, ఇందుమతి ద్వారా నిజాన్ని బయటపెట్టిన చైతన్య, ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద. ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక జ్యోతి అయితే, కుట్టి, నువ్వమ్మవారి పూజ చేశావు, ఖచ్చితంగా నీ నిజాయితీని అమ్మవారే గెలిపిస్తుంది. నువ్వు గెలుస్తావు కుట్టి, తొందరలోనే నువ్వనుకున్నది సాధిస్తావు అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. జ్యోతమ్మ, నువ్వన్నది నెరవేరాలి అంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక జీవన, అలేఖ్య, హిందుమతి అయితే ఎలాగైతే ఆనందిని దూరం చేయాలో నేను చెప్తాను, నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి. మనం గనక ఆనందిని దూరం చేశాము అంటే ఇక ఇంటికి మహారాణివి నువ్వే అవుతావు అలేఖ్య. ఇంటికి పెద్ద కోడలవుతుంది కాబట్టి ఇక ఎవరి అడ్డంకీ ఉండదు. ఖచ్చితంగా ఆనందిని దూరం చేయకపోతే మీ ఇద్దరి జీవితాలు అధోగతి పాలైపోక తప్పదు అంటూ ఇక ఇందుమతి అయితే అలేఖ్య జీవన దగ్గర చెప్తూ ఉంటుంది. సరే ఇందుమతి గారు, మేమేం చేయాలో మీరే చెప్పండి అంటూ అలేఖ్య అయితే అడుగుతూ ఉంటుంది. జీవన, ఆనంది మీద ఉన్నవి లేనివి చెప్పి మీ అత్తగారిని రెచ్చగొట్టు. ఆదిత్యకి మళ్లీ పెళ్లి ఏర్పాట్లు చేసేలా చూడు. ఆదిత్యకి గనక మళ్లీ పెళ్లి జరిగితే ఖచ్చితంగా ఆ కుట్టి దూరమవ్వక తప్పదు. ఇప్పుడు ఆదిత్య తన సంతమవుతాడని, ఆదిత్య చుట్టూ తిరిగితే తను అనుకున్నది సాధించవచ్చని, మళ్లీ ఆ ఇంట్లో అడుగు పెట్టచ్చని ఆ కుట్టి ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ తిరగబడాలి అంటే నువ్వు మీ అత్తగారు మళ్లీ పెళ్లి ఏర్పాట్లు చేసేలా నువ్వే చెయ్యాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలము అంటూ అనంగానే, సరే గ్రాని, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మా అత్తయ్యగారు మళ్లీ పెళ్లి ఏర్పాట్లు చేసేలా నేను చూసుకుంటాను అంటూ ఇక జీవన అయితే చెప్తూ ఉంటుంది. ఆ పని చేయి జీవన, నువ్వు కనుక మళ్లీ పెళ్లి ఏర్పాట్లు చేసేలా చేస్తే ఖచ్చితంగా ఆదిత్యాన్ని నా సొంతం చేసుకునే ప్రయత్నం నేను చేస్తాను అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే ప్లాన్ అయితే అమలు చేస్తారు. ఇక ఇందుమతి అయితే అనుకుంటూ ఉంటుంది, అమ్మయ్య, నా చేతికి మట్టంటకుండా నేను ఈ పనులన్నీ ఈ జీవన అలేఖ్య చేత చేయిస్తున్నాను. రేపన్న రోజు నిజనిజాలు బయటపడినా ఈ జీవన మీదకి అలేఖ్య మీదకి వస్తుంది తప్ప నేను సేఫ్ట్గా పక్కకి తప్పుకోవచ్చు. నాకెలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు నేను సంతోషంగా ఉండొచ్చు అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది. ఇందుమతి అయితే జీవన అయితే అనుకున్న విధంగానే సునంద దగ్గరికైతే వెళ్తుంది. అత్తయ్యగారు, నేనిలా చెప్తున్నానని తప్పుగా ఏమీ అనుకోకండి. మీరు ఇలాగే ఆలోచిస్తూ ఆలస్యం చేస్తూ ఉంటే ఆ ఆనంది ఇంకా రెచ్చిపోతుంది. బావగారిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో రకాలుగా ప్లాన్ చేస్తుంది. ఈరోజు మీరే చూశారు కదా, మీకిష్టం లేకపోయినా మీ చేత్తోనే తనకి దీవెనలు అందేలా చేసుకుని తాంబూలం కూడా మీరే తీసుకుని ఇలా చేసింది. ఆనందిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఆనంది గొడవ మనకి వదిలిపోవాలి అంటే ఖచ్చితంగా బావగారికి మళ్లీ పెళ్లి జరగవలసింది అంటూ అనంగానే అప్పుడే ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కాని ఆదిత్య మళ్లీ పెళ్లికి ఒప్పుకోవాలి కదా అంటూ అనంగానే, అది మీ చేతుల్లోనే ఉంది అత్తయ్య. మీరు చెప్తే ఖచ్చితంగా బావగారు కాదనరు, మీ మాట చెవదాటరు. మీరు కనుక నిర్ణయించుకొని ఏదోటి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఇక ఆనంది శాశ్వతంగా బావగారికి దూరమైపోతుంది. మీరు అప్పుడు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు అంటూ ఇక అనంగానే, సరే నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఆదిత్య, నేనింతకు ముందే నీకు చెప్పాను కదా విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టమని. ఆ నిర్ణయం ఎంతవరకు వచ్చింది? నేను నీకు మళ్లీ పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అనంగానే ఆ మాటకి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాకు మళ్లీ పెళ్లి చేయడమేంటి అంటూ అనంగానే అప్పుడిక సునంద అయితే, ఇలా ఎన్ని రోజులని ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటాము. నీకంటూ పెళ్లి జరిగితే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన జోలికి ఎవ్వరూ కూడా రారు. నువ్వు ఇంకా ఎవరి దగ్గర సమాధానం చెప్పవలసిన అవసరం కూడా ఉండదు. నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకో అంటూ ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్యకైతే ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇంతలో ఇక ఈ మాటలు విన్న చైతన్య అయితే, ఏంటి, అన్నయ్యకి మళ్లీ పెళ్లి చేయాలి అనుకుంటుందా? అసలు మమ్మీ ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించగలుగుతుందో అర్థం కావడం లేదు. తప్పు చేసింది డాడ్ని క్షమించి తన కాపురాన్ని నిలబెట్టుకుంది. కాని ఏ తప్పు చేయని వదినమ్మ జీవితం మాత్రం నాశనమైపోవాలని కోరుకుంటుంది. ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు మమ్మీ? లెక్క ప్రకారమైతే నువ్వు డాడీని వదిలేసుకుని దూరంగా ఉండిపోవాలి. అంతేకాని నీ కాపురం నిలబెట్టుకుని అన్నయ్య వదిన్ని విడదీస్తున్నావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అయినా నేనిలా చూస్తూ ఊరుకోకూడదు. నేను కూడా ఏదోటి నిర్ణయం తీసుకోవాలి.
ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి, ఏం చేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు చైతన్య. వదిన ఏ తప్పు చెయ్యదని నాకు తెలుసు, అసలిదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇందుమతి అయితే జీవన ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. జీవనైతే బయట గార్డెన్లో ఉండిపోవడంతో అప్పుడే చైతన్య అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇందుమతి అయితే ఇక జీవనే ఫోన్ తీసిందని ఇక మొత్తం అయితే చెప్పేస్తూ ఉంటుంది. జీవన, నేనన్నది ఏం చేశావు? మీ అత్తగారిని మీ బావగారికి పెళ్లి చేయడానికి ఒప్పించావా? అలా ఒప్పిస్తే ఆనంది జీవితం ఇక ఎప్పటికీ కోలుకోలేని దెబ్బతింటుంది. ఆల్రెడీ మనం ఆ పెళ్లి చేసినట్టు అన్నిటిలో కూడా ఆనందిని ఇరికించాం కాబట్టి ఇక ఈ పెళ్లి కూడా జరిగిపోయేలా చేస్తే ఇక ఆనంది జీవితం శాశ్వతంగా నాశనమైపోయినట్టే అంటూ ఇక ఇందుమతి అయితే చెప్పంగానే ఆ మాటకి కోపంగా చైతన్య అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే జ్యోతి సూర్యుల ఇంటికైతే వెళ్ళి ఇందుమతి గారు బయటికి రండి అంటూ గట్టిగా అరవంగానే జ్యోతి సూర్య అందరూ కూడా బయటికైతే వస్తారు. ఏమైంది చైతన్య, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండంగా, ఏమైందా, ఈవిడ చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు ఆనంది వదిన అందరి చేత మాటలు పడవలసి వచ్చింది. ఆ పెళ్లి జరిపించడానికి కానీ ఫోన్ కాల్ చేసింది కానీ మొత్తం ఇప్పుడు అన్నయ్యకి మళ్ళీ పెళ్లి చేయాలని అమ్మకి ఆలోచన వచ్చేలా చేసింది కానీ అన్నీ కూడా ఈ ఇందుమతి గారే. తప్పులు చేసి అవి మాత్రం మా వదిన శిక్ష అనుభవించేలా చేస్తున్నారో నేనెలా ఊరుకుంటాను? ఎట్టి పరిస్థితిలో క్షమించేదే లేదో. పదండి, నాతో వచ్చి నిజాన్ని బయట పెడతారా, లేకపోతే నా దగ్గర ఉన్న రివాల్వర్తో షూట్ చేయమంటారా అంటూ చైతన్య అయితే బెదిరించేసరికి ఇందుమతి అయితే ఇక చైతన్యతో కూడా వస్తుంది. ఇక చైతన్య అయితే ఇచ్చిన వార్నింగ్తో సునంద దగ్గర అన్ని నిజాలు బయట పెడుతుంది. నన్ను క్షమించండి, తప్పు చేసింది నేనే అంటూ ఇందుమతి అయితే చెప్పంగానే ఆ మాటకి సునంద ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సునంద అయితే కుప్ప కూలిపోతుంది తను చేసిన తప్పుకి. వెంటనే ఇక ఆనంది దగ్గరికైతే వెళ్తుంది. అమ్మా ఆనంది, నన్ను క్షమించమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆదిత్యకి పెళ్లి చేసి మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను. నేను చేసిన తప్పేంటో ఇప్పుడు అర్థమైంది, నన్ను క్షమించు అంటూ సునంద అయితే క్షమాపణ చెప్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.